నాకు చెప్పారు సత్యం గారు ఒకసారి, ఎక్కడో కృష్ణా జిల్లా నుంచి ఒక చిన్న కిరాణా షాప్ అతను ఫోన్ చేసి మన బతకల్పం పుస్తకం అతనికి వెళ్ళిందనమాట. అతను మామూలుగా కిరాణా షాప్ తర్వాత వెళ్ళి మామూలుగా ఈ పాత పుస్తకాలు, పాత కాగితాలన్నీ, పేపర్లన్నీ, న్యూస్ పేపర్లు తెచ్చుకుంటాడు కదా. అలా న్యూస్ పేపర్లన్నీ తెచ్చుకుంటుంటే సో ఒకరోజు ఈ పాత పేపర్లు అన్నింటినీ మళ్ళీ అతను ఏం చేస్తారట, వాటిని అన్నింటినీ షార్ట్ అవుట్ చేసేసి కొన్ని రకరకాల సైజులు న్యూస్ పేపర్లు కొంతమంది ఇస్తారు, కొంతమంది ఏదో పాత ఎక్స్చేంజ్ నోట్బుక్లు ఇస్తారు కదా. వీటిని అన్నింటినీ షార్ట్ అవుట్ చేసుకుని వాటిని తీసుకుని విజయవాడలో ఓ పెద్ద మెయిన్ హోల్సేల్ వాళ్ళకి ఇస్తారనమాట. అలా వాటిని సర్దుతుంటే ఒకరోజు అతనికి మనం వెంకటేశ్వర కల్పం వాటి పడింది దాంట్లో. సో ఎవరో ఆ పాత పుస్తకాలతో కలిపి ఇతనికి ఇచ్చారు. ఇతను ఎంత తన్మయుడు అయిపోయి దాంట్లో నాకు ఫోన్ నెంబర్ చూసి నాకు ఫోన్ చేసి అన్నాడు, స్వామి మా అదృష్టం ఇది, నిజంగా స్వామి కరుణించాడు మాకు, ఎంత తేలిగ్గా ఉంది ఈ విధానం. మేము 4 సంవత్సరాల నుంచి నాదొక చిన్న కిరాణా షాపు, రోజు నాదో పెద్ద కుటుంబం, తిరుమల యాత్ర చేయాలంటేనే నాకు ఎంతో కష్టమైన పని. ఇప్పుడు వెళ్ళాను కూడా నాకు అసలు గుర్తులేదు నా చిన్నతనంలో. సో నేను 4 సంవత్సరాల క్రితం నుంచి అనుకుంటున్నాను, ప్రతిరోజు నాకు వచ్చే దాంట్లో ₹1, ₹2 ఏదో తీసి డబ్బాలో వేస్తున్నాను. అలా అనుకుంటూ ఇంక నేను వెళదామా, తీసి చూద్దాం ఎంత అయ్యాయో, మనకి ఏమైనా కుదురుతున్నామో అనుకోగానే నాకు ఈ మీ పుస్తకం కనపడింది. ఆ కనపడిన చదివాము. ఆ రెండో రోజే నేను ఓపెన్ చేసి చూశాను. చూస్తే చక్కగా మా తిరుమల యాత్రకి కావలసినంత దాంట్లో సమకూరింది. అసలు ఇంకా అంటాడు, స్వామి నీకు 4 సంవత్సరాల నుంచి నేను ₹1 వేశాను, ఓ రోజు రాను వేయలేదు, ఒక్కో రోజు వేయటం మర్చిపోయాను, మధ్యలో ఏ రోజు వేశానో ఏ రోజు వేయలేదో, నా సంసారం నా తాపత్రయంలో పడి నిన్ను మర్చిపోయి వెయ్యకపోయినా ఈరోజు నీ డబ్బా తీయగానే దాని నిండా ధనం పెట్టావే నువ్వు కాకపోతే ఎవరు పెట్టావో తండ్రి నాకు అని అంటాడాయన నాతో. ఆ స్వామికి ఎంత కరుణామయుడు చూడండి. నేను అనుకున్నానే కానీ ఒక్కొక్క రోజు సాయంత్రం రాత్రి అయిపోతుంటే ఏదో ఆలోచనలు పడిపోయి పిల్లలు చదువులని అదని ఇదని కేవలం ₹6 వేయటం కూడా నేను మర్చిపోయావాడిని, అయినా కూడా స్వామి నన్ను ఇంత కరుణించాడు అని అంటాడు. అంటే ఆ స్వామి ఏంటంటే అంతటి కరుణామయుడు అనమాట. మనందరం ఆయన కోసం మనం స్వామిని దర్శించాలి, స్వామిని వెళ్ళాలి, తిరుమల వెళ్ళాలి, దర్శించాలని ఎలా తాపత్రయపడుతుంటామో ఆయన మన కోసం అంత తాపత్రయపడుతుంటాడట. అయ్యో పాపం వీడు ఇంత భక్తితో ఉన్నాడే, వీడికి అన్ని ఏర్పాట్లు మనం చేద్దాం అని చెప్పి అలా ఇప్పుడు ఇందాక చెప్పారు చూసారు కదా. ఎప్పుడప్పుడు అతను వేస్తున్నప్పటికీ ఆ రోజు ఉదయం లేదు తీసి చూసేటప్పటికీ మొత్తం డబ్బా నిండిపోయి ఓవర్ఫ్లో అయిపోతుంది దాంట్లో ఆ ₹1 నోట్లతో. సో అది పుచ్చుకుని చక్కగా వాళ్ళు ఇంకా మేము తిరుమల యాత్రకు వెళుతున్నాం అని చెప్పి అన్నాడు. అట్లా ఎన్నో నేను చూస్తున్నాను. ఇలా ఎన్ని రకాల అనుభూతులు, ఎన్ని రకాల అనుభూతులు. అసలు చాలా విచిత్రం ఏంటంటే అసలు స్వామి ఎప్పుడు వచ్చాడు, ఇంకా కలియుగం వస్తుందనగా ద్వాపరయుగాంతంలోనే అన్నమాట. దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు, స్వామి ద్వాపరయుగం చివరికి వచ్చేస్తోంది, మహాభారత ఇవన్నీ ఎన్నెన్నో అక్రమాలు, అన్యాయాలు, ధర్మం చాలా పడిపోతోంది ఈ ప్రపంచం అంతా కూడా ఈ భూమండలం మీద. ఇంకా రేపు రాబోయే కలియుగంలో మానవుల పరిస్థితి ఎలా ఉంటుంది, ద్వాపరయుగం వచ్చేటప్పటికీ ఇట్లా అయిపోతుంటే కలియుగం వచ్చేటప్పటికి ఈ మానవులందరూ ఏ విధంగా ఈ అధర్మం ఇంకా పెరిగిపోతూ ఏ విధంగా ఎన్ని రకాలు వీళ్ళ కష్టాలు పడుతూ ఉంటారు, వారిని స్వామి నువ్వే కదా రక్షించవలసింది. ఎందుకంటే బ్రహ్మ సృష్టికారకుడు తెలుసు కదా మనకి, స్థితికారకుడు, లయకారకుడు పరమేశ్వరుడు. సో స్థితికారకుడు అంటే జీవన విధానం అంతా వీళ్ళ చక్కగా ప్రశాంతంగా సుఖ సంతోషాలతో సాగేలాగా వాళ్ళ జీవన విధానం ఉండాలి, వాళ్ళ కష్టాలు పడకుండా ఉండాలి. దానికి నువ్వే దయచేసి కలియుగంలో వారందరినీ రక్షించడానికి భూమి మీద నువ్వు రావాల్సిన తండ్రి అని చెప్పి శ్రీమన్నారాయణ వాళ్ళని ఈ దేవతలందరూ వేడుకుంటారు. అప్పుడు చెప్తాడు ఆయన, కలియుగంలో నేను భూమి మీద వెంకటేశ్వరుడు అనే నామంతో స్వయం వ్యక్తంగా నేను అక్కడ వెలిసి వెంకటాద్రిపై వెలిసి ఆ విధంగా నన్ను సేవించిన వారందరినీ నా మీద నమ్మకం పెట్టుకుని ధర్మపదంలో జీవిస్తూ నా మీద నమ్మకం పెట్టుకుని ఉన్నవాళ్ళని, విశ్వాసంతో ఉన్నవాళ్ళని అందరినీ ప్రత్యక్ష నిదర్శనంగా నేను కనిపిస్తూ నేను ఎప్పటికీ కూడా వాళ్ళందరినీ కలియుగంలో కలియుగ కష్టాల నుంచి కలియుగ బాధల నుంచి వాళ్ళని తొలగించి వాళ్ళని
సుఖ సంతోషాలతో ఉంచేలాగా నేను తిరుమల కొండపై ఆవిర్భవిస్తాను అని చెప్తాడు. అప్పుడు దేవతలందరూ అడుగుతారు, స్వామి తిరుమల కొండ ఎక్కడుంది, నువ్వు ఎప్పుడు ఆవిర్భిస్తున్నావు అంటాడు. అంటే ఇప్పుడు ఆయన చెప్తాడు, నేను రాబోయే కన్యామాసంలో శ్రవణ నక్షత్రం రోజున ఆవిర్భవిస్తాను. ఆ ప్రదేశం కోసం ఇంక తర్వాత గరుత్మంతుడు వెళ్ళి నాకు అనువైన ప్రదేశాన్ని చూస్తాడు. అది సువర్ణముఖి నదీ తీరంలో ఆ ప్రదేశం ఉంటుంది అని చెప్తాడు. అని చెప్పగానే గరుత్మంతుల వారు ఇంకా భూమి మీదకి వచ్చి భూలోకంలో అంతా వెతుకుతుంటారు, స్వామికి అనువైన ప్రదేశం ఎక్కడుంది అని చెప్పి. ఒక ప్రదేశం చూస్తారు, చాలా అద్భుతంగా ఉంటుంది, ఎన్నెన్నో వనాలు, ఎన్నెన్నో తీర్థాలతో. కానీ ఏదో మళ్ళీ వెలితిగా ఉంటుంది, వాయు వేగంతో మళ్ళీ వెళ్ళిపోయి ఇంకో చోట ప్రదేశం చూస్తారు. ఇట్లా తిరిగి చూస్తుంటే ఇంకో ప్రదేశం చాలా బాగుంది అనిపిస్తుంది, ఇక్కడ ఉందామా అనుకుంటాడు, ఇదే స్వామివారి నిలయం చేద్దాం అనుకుంటాడు. మళ్ళీ ఏదో కొంచెం మనసులో ఇంకా మంచిదే ఉంటుందేమో అని చెప్పి ఇంకా కొంచెం దూరం మళ్ళీ పయనిస్తాడు. మళ్ళీ కొన్ని వేల కిలోమీటర్లు అనమాట. అలా వెళ్ళి మళ్ళీ ఇంకో ప్రదేశంలో వెళ్తే పైనుంచి ఆకాశంలో చూడగానే అదంతా కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తాడు. అక్కడికి వెళితే అక్కడ కొండలు, సెలయేళ్ళు ఎంతో అద్భుతంగా ఉంటుంది. అన్నీ తిరుగుతూ అమ్మయ్య చాలా ప్రదేశం నాకు దొరికింది అని అనుకుంటాడు. అనుకోగానే మళ్ళీ ఏదో కొంచెం వెలితిగా తోస్తుంది. మనస్సులో శ్రీమన్నారాయణ వాళ్ళని ప్రార్థిస్తాడు. ప్రార్థించి, స్వామి నేను ఏ ప్రదేశం చూసినా నాకేదో వెలితి కనిపిస్తోంది, అన్నీ ఎంతో గొప్పగా ఉంటున్నాయి ఈ ప్రదేశాలన్నీ, కానీ ఈ సృష్టి మొత్తానికి ఆధారభూతుడువు, ఈ సృష్టి మొత్తాన్ని భరిస్తున్నవాడివి, నీకు అనువైన ప్రదేశం నాకు ఇంకా ఏదో వెలితి అనిపిస్తోంది, అదేదో ఈసారి నేను మళ్ళీ బయలుదేరుతున్నాను, నువ్వే అనుగ్రహించు తండ్రి ఆ ప్రదేశం నాకు కనపడేలాగా అని ఒక్కసారి స్వామిని మళ్ళీ మనసులో ప్రార్థించి మళ్ళీ బయలుదేరుతాడు. అలా వెళ్ళి కొంత దూరం వెళ్ళి కొన్ని కిలోమీటర్ల పాటు అలా కొన్ని వేల కిలోమీటర్లు అలా వెళ్ళిపోయేటప్పటికీ ఒక చోట బ్రహ్మాండమైన పర్వత సముదాయం అంతా కనిపించి అక్కడ ఎన్ని అద్భుతమైన ఫలవృక్షాలు, ఎన్నో తీర్థాలు అద్భుతంగా విరాజిల్లుతూ ఉంటుంది. ఇంకా అక్కడితో అనిపిస్తుంది ఇదే ప్రదేశం స్వామిది. పక్కన సువర్ణముఖి నది వెళుతూ ఉంటుంది, ఆ నది ఒడ్డునే ఉంటుంది ఈ పర్వత ప్రాంతం అంతా అనమాట. అప్పుడు వెళ్ళి స్వామివారికి చెప్తాడు, స్వామి నీకు అనువైనటువంటి ప్రదేశం దొరికింది, నువ్వు మహాలక్ష్మి చక్కగా ఎంతో ఆనందంగా నిత్యం అక్కడ ఉద్యానవనాల్లో విహరిస్తూ ఉండే అద్భుతమైన ప్రదేశం దొరికింది అంటే, సరేనైనా అక్కడికి వస్తాననుకుని ఆ శ్రవణ నక్షత్రం రోజు స్వామి అప్పుడు చెప్తాడు దేవతలందరికీ, ఇలా వెంకటాద్రిపై నేను ఫలానా రోజు వెలుస్తున్నాను స్వయం వ్యక్తమే. మహర్షులు, దేవతలు అందరూ వస్తారన్నమాట. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వాడే వైకుంఠం నుంచి మనందరినీ రక్షించడానికి, మనందరినీ కాపాడడానికి ఆశ్రిత జనవత్సలుడు ఈ భూమి మీదకి వచ్చాడు, భక్తపరాయణుడు ఈ భూమి మీదకి వచ్చాడని చెప్పి రాగానే ఇంకా బ్రహ్మదేవుడు ఎంతో గొప్ప ఉత్సవం తలపెడదామని చెప్పి తలపెట్టి చేస్తాడు. అదే మనం ఇప్పుడు బ్రహ్మోత్సవాలని చెప్పుకుంటున్నాం. బ్రహ్మ తలపెట్టిన ఉత్సవం కాబట్టి బ్రహ్మాండమైన ఉత్సవం. స్వామివారి కలియుగంలో జనాన్ని రక్షించడానికి కోసం వెంకటేశ్వరుడుగా ఇక్కడ వెలుస్తున్నాడు స్వయం వ్యక్తమై అని చెప్పేసి. సో అందుకనే ఇప్పటికీ మనం బ్రహ్మోత్సవాలు అంత వైభవంగా జరుపుకుంటాం. సో స్వామి అలా వచ్చినప్పుడు అందరూ ప్రార్థిస్తారు, స్వామి నీ రూపాన్ని మేమైతే దర్శింపగలుగుతున్నాం, కానీ ఈ కలియుగంలో మానవులు అత్యల్ప ఆయుష్కులై అనేక ధర్మాలు చేస్తూ నిన్ను ఈ రూపంలో దర్శించడం సాధ్యం కాదు అంటే, అప్పుడు స్వామి చెప్తాడు, ఆయన వాళ్ళందరికీ కూడా నేను శిలారూపంలోనే దర్శనమిస్తాను, శిలారూపంలో దర్శనమిస్తాను కానీ నేను ఇక్కడే నిలబడి ఉంటాను. సో ఇప్పటికీ కూడా ఆయన సాక్షాత్తు అక్కడ అలా నిలబడే ఉన్నాడు మన కోసం, మనని శిలారూపంలో భ్రమింపజేస్తున్నాడు. నాకు ఆ మధ్య ఎంతో కాలం క్రితం అర్చకత్వం అక్కడ చేసిన గర్భగుడిలో చేసిన ఆయన చెప్పారు కొంతకాలం క్రితం, అయినా మనకి ఆయన శిలారూపంలో కనిపిస్తున్నా కానీ మేము అభిషేకం చేస్తున్నప్పుడు స్వామికి ఏదన్నా అలంకరణలు చేస్తున్నప్పుడు ఒకవేళ స్వామి శరీరం కనుక మాకు తరిగితే ఎంతో సున్నితంగా మానవ శరీరంలాగానే మనకు అనిపిస్తుంది, మాకు ఒళ్ళంతా జలధరిస్తుంది అది అని అంటే. సో ఈ కలియుగంలో మానవులకి
అలా భ్రమింపచేస్తున్నాడు కానీ సాక్షాత్తు ఆ స్వామి అలా వైకుంఠం నుంచి వచ్చి అక్కడ అలా నుంచునే ఉన్నాడు మనందరి కోసం. అందుకని స్వామి ఉన్నాడు కాబట్టే ఆ ప్రదేశంలో ఆ ప్రదేశం అంతా కూడా ఎంతో దివ్యమైన తేజస్సుతో నిండి ఉంటుంది. ఎప్పుడూ కూడా మనం తెల్లవారుజామున చెప్పుడు చూడండి, మనం ఎప్పుడన్నా ఈ 3-4 గంటలప్పుడు ఆ టైంలో కనుక వెళితే కొండకి ఆలయాన్ని దగ్గరికి వెళుతున్న కొద్దీ తిరుమల అంతా కూడా అసలు ఆ గిరులన్నీ కూడా ఎంతో హాయిగా అనిపిస్తుంది మనకి శరీరానికి. మనం 1 గంటకో 2 గంటలకో లేచినా కూడా ఎక్కడ మనకి శరీరం అలసట అనిపించదు. ఎందుకంటే ఆ స్వామి యొక్క ఆ పరబ్రహ్మమూర్తి అక్కడ ఉండటం చేత ఆ తేజస్ అదంతా ప్రకాశిస్తూ ఉంటుందన్నమాట. దానివల్ల అంత వైభవంగా ఉంటుంది.